లార్డ్స్లో జరిగిన సిరీస్ డిసైడర్లో టీమిండియా చిత్తైంది. 27 పరుగుల తేడాతో కంగుతింది. అయితే భారత్ విఫలమైన సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం హిట్ అయ్యారు. అంచనాలకు తగినట్టే బ్యాటింగ్ చేశారు. 388 పరుగుల టార్గెట్ చేజ్లో ఉండే ఒత్తిడిని తట్టుకున్నారు. తమ వంతుగా ఏం చేయాలో అంతా చేశారు. ఇంగ్లండ్తో తొలి 2 మ్యాచుల్లో విఫలమైన రోహిత్ శర్మ కీలకమైన 3వ వన్డేలో విశ్వరూపం చూపించాడు. నిదానంగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టి ఆ తర్వాత దూకుడు పెంచాడు. లార్డ్స్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ కూడా వన్డౌన్లో నిలకడగానే పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. సీనియర్లిద్దరూ తమ పనైపోలేదని నిరూపించారు. టీమిండియాకు రోకో అవసరం ఉందని ఆటతోనే చెప్పేశారు. కుర్రాళ్లు విఫలమైన చోట సీనియర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వచ్చే వన్డే వరల్డ్ కప్లో రోకో ఆడాల్సిందేననే చర్చ జరుగుతోంది. ఇద్దరినీ తప్పిస్తే టీమిండియాకి నష్టమేననే వాదన వినిపిస్తోంది. అసలు జట్టు వన్డే ప్రణాళికల్లో ఇద్దరు ఉన్నారో లేదో క్లియర్గా చెప్పాలనే చర్చ కూడా నడుస్తోంది. క్లియర్గా చెప్పకపోవటం వల్లే ప్రతి సిరీస్ సమయంలోనూ రిటైర్మెంట్పై ప్రచారం జరుగుతోందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఏళ్లుగా ఆడుతున్న మ్యాచ్కు నిరూపించుకోవాల్సిన పరిస్థితే ఉందంటున్నారు. పైగా వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్నారో లేదో చెప్పకుండా సస్పెన్స్ను కొనసాగించడం సరికాదంటున్నారు. ప్రణాళికల్లో ఉన్నారని చెబితే ఆట మీదే పూర్తిగా దృష్టి పెడతాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. లేదంటే మ్యాచ్కు ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు. లార్డ్స్లో పర్ఫార్మెన్స్ చూశాక సీనియర్లిద్దరినీ తప్పించే ఆలోచనను సెలెక్టర్లు చేయకపోవచ్చనే ప్రచారము జరుగుతోంది. మొత్తంగా ఇంగ్లండ్తో సిరీస్ను వ్యక్తిగత ప్రదర్శన పరంగా రోకో హ్యాపీగానే ముగించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు. ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రోకోకు దాదాపుగా 2 నెలల రెస్ట్ దొరికినట్టే. ఈ నెలలోనే జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళుతుంది. అక్కడే టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఉంది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లు ఉన్నాయి. సెప్టెంబర్ 27నే వన్డే సిరీస్ మొదలవుతుంది. అప్పుడే రోకో మళ్లీ బరిలో దిగబోతున్నారు. అప్పటి వరకు సీనియర్ల ఆట కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే.